దండాలు 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 దండాలు. మరి ఇవాళ మీరందరూ పల్లె పాటల వానల తడిసి మురిసిపోవడానికి సిద్ధమైపోండి. ఎందుకో తెలుసా, నేను ఎక్కడి నుంచి మబ్బుల్ని తెచ్చినా తెలుసా? సినికులు గురిపియ నీకే పాలమూరు నుంచి తీసుకొచ్చిన. పాలమూరులా ఏ బిడ్డను కదిలించినా, ఏ రాయిని కదిలించినా, ఏ పిట్టని కదిలించినా పాటలు వస్తాయండి. పల్లె పాటలు పుష్కలం. పల్లె పాటల గని మన పాలమూరు జిల్లా. మరి పాలమూరు నుంచి 2 బిడ్డలు వచ్చిండ్రు. ఇక తమ్ముడు వాడిండనుకో, దేవుడా 100 డబ్బులు కనగన 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 గరగన కనగన గరగన గరగన మోగినట్టుంటది. తుమ్మెదోలే వాడుతాడు, గుండె గెలుచుకుంటాడు. మరి తమ్ముడితో పాటు మనల్ని సంతోషపెట్టడానికి ఇంకొక బిడ్డ వచ్చింది, పాలమూరు బిడ్డ. పేరే సంతోషమ్మ. ఇక పాడిందంటే మనందరికి సంతోషమే సంతోషం. తప్పలతో పిలుద్దాం. పాలమూరు ఫస్ట్ బిడ్డలు వస్తున్నారు మనల్ని సంతోష పెట్టడానికి. జయప్రకాష్ ఇంకా మన సంతోషమ్మ. ఒకరి గురించి ఒకరు ఇప్పుడు ముచ్చట విందాం. తమ్మి అక్క, నీతో మొదలెడదాం. ఓకే అక్క. పాలమూరులో ఏడబుట్టినావు, మీ అమ్మా నాన్న సంగతి ఏంది, ఏం చేస్తారు, ఎప్పుడు పాట నేర్చును అన్ని చెప్పాలి. బిజినపల్లి మండలం మహాదేవన్పేట మా ఊరు వచ్చేసి. అయితే నాకు పాటల పైన అవగాహన కలగడానికి మా ఊరి జంగిరెడ్డి అన్న కారణం. అప్పుడు అచ్చంపేట రెసిడెన్షియల్లో అక్కడక్కడ అంత్యాక్షరి కార్యక్రమాలు వారం వారం పోటీలు చేస్తే దాంట్లో పాల్గొంటుంటాయి. ఊరికి వచ్చిండు ఒకసారి. ఊరికి వచ్చిన తర్వాత ఒకసారి అన్న ముందే కావాలని పోయి పాడిన తర్వాత అరే మంచిగా ఉందిరా అని చెప్పి పిలిపించిండు. తర్వాత ఆ కలిసినటువంటి సంవత్సరంలోనే మళ్ళీ రసమైన పరిచయం అయ్యండు. జంగరెడ్డి పరిచయం చేసిండు. అక్కడ నుంచి ఇద్దరిని చూసిన తర్వాత ఇక మొత్తం పాటకే అంకితం అయిపోయిందా? మరి అమ్మ నాన్న ఏమంటారు? మా నడిపన్న ఆర్మీలో పనిచేసేది. ఈ రకంగా పాటలు ఆడడానికి వెళ్తే వాస్తవానికి ఓ దగ్గరికి వచ్చి కొట్టిండు వేదిక పైన. వేదిక పైన కొట్టిండు, ఏం పాటలు ఏం కథ అని. కాస్త మా టీవీ రేలా తర్వాత ఇక మా ఇంట్లో అందరు కూడా నాకు అందరి సహకారం అందింది అప్పటి నుంచి. ఇన్ని పల్లె పాటలు తెలుసు నీకు అక్క? అన్ని ఎట్లా సేకరిస్తుంది? మా ఊర్లో సాకలి యాదమ్మ అని ఉండే, తన గుంపు దేశం వెళ్ళేది బాగా. ఊర్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి కలిసేది. అప్పుడప్పుడు నేను ఊర్లో ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం పూట మా ఇంటి ముందు వాకిట్లో కూర్చొని చిన్న కంజరు వాయించుకుంటూ పాటలు పాడేది. అప్పుడు ఆమె కూడా వచ్చి ఈ కొత్త వాళ్ళు గుంపు దేశంలో పాడుకున్నటువంటి పాటలన్నీ తను వాడేది. అప్పుడు ఆ రకంగా సేకరించుకున్నాను. నీ సంగతి చెప్పు చెల్లె. అక్క, మా నగర్ జిల్లా అమ్మ నాన్న గోపాల్పేట మండల్ తాడపర్తి గ్రామం అది. అమ్మ నాన్న లేడు, 5 years అవుతుంది, చనిపోయిండు. అమ్మ తమ్ముడు ఉన్నారు. అక్క మ్యారేజ్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి చర్చిలో వాడేదాన్ని పాటలు. నేను పాడంగా ఇంకా అట్లే మా పాస్టర్స్ నేర్పేవాళ్ళు. స్కూల్ టైంలో కూడా మంచిగా మహాలింగం సార్ అని మంచిగా ఎంకరేజ్ చేసేవారు నాకు. అక్కడ కూడా మంచి ప్రైజెస్ కానీ మంచి అభినందనలు కానీ పొందాను ఎక్కువగా. అక్కడ నుంచి మా అక్క మ్యారేజ్ అయిన తర్వాత మా బావ డప్పస్వామి గారు అమ్మ వాళ్ళు చేసారు. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మా కుటుంబానికి ఎంతో చేదోడు వాదోడుగా ఇప్పటికి కూడా వాళ్ళే సగం నడిపిస్తారు అక్క. నిజంగా వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇద్దరికి మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇప్పుడు రసమైదారు మొదలెట్టేద్దాం ఇక, సరేనా చెల్లె? నీ సంగతి ఏంటి చెల్లె? పల్లె పాట ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? 15 సంవత్సరాలు అవుతుంది అక్క. 15 సంవత్సరాలు అవుతుందా? పాట పాడడం కంటే నీకు ఇంట్లో ఏమైనా పని చేస్తావా? పొలానికి వెళ్ళడం కానీ? పొలం లేదాక, మాకు ఏమి లేదు. పొలం లేదా? ఏమి లేదు. వ్యవసాయం లేదా? ఓన్లీ కళ మీదనే బతుకుతున్నాం మేము. రసమయన్న మాకు అండగా ఉన్నంత వరకు ఎలాంటి బాధలు ఉండవు. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి క్షణం అనుక్షణం ఎక్కడున్నా సరే పాలమూరు జిల్లా నుండి మమ్మల్ని అయితే ఖచ్చితంగా కార్యక్రమానికి ఎక్కడో దగ్గర మాట్లాడి పంపించేటువంటి. ఎప్పటికీ ఇప్పటికి కాదు, ఈ జన్మాంతం అన్నకు రుణపడే ఉంటారా? మరి నీ పాట ఎంత పవర్ఫుల్ ఒకసారి అందరికి వినిపిద్దాం. సరే. వచ్చిన తర్వాత రసమైన ఒక్కొక్క ముచ్చట అయిపోయింది. అన్న మా జోడుగాడు నాతోటి గొడవ పడ్డాడు,
ఎటువంటి నెల రోజుల నుంచి కనబడతలేడు అన్న ఈ దరుగుతుంటన్నా మరి మీరన్నా విలువాలి అని చెప్పి అన్నతోటి చెప్తుంటే నేను విన్నా అన్న ఇందాకనే ఇప్పుడు ఎత్తుకుదాం పోరా ఎత్తుకుదాం పో అని చెప్పి అవునా? భరోసా ఇచ్చిండు. ఒక్క అన్నకి చెప్తే ఏమర్థమవుతుంది? అందుకే మొత్తం మళ్ళీ- ప్రపంచం అంతా తినేటట్టు చెప్తే ఏడున్న పట్టుకొస్తారు కదా. అవునా? సరేనా? అన్న ఒక్కటి చెప్తే ఎట్లా అందరు చెప్తురా. ఓకే. తమ్మి అక్క మీ ఊరు గురించి చెప్పి ఎంత అందంగా ఉంటుంది. మా ఊరు వచ్చేసి మహాదేవన్పేట. మహాదేవన్పేట అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే మా ఊరి దగ్గర ఒక బావి తవ్వుతుంటే అక్కడ శివలింగం శ్వేతలింగం బయటపడ్డది అనమాట. శ్వేతలింగం. శ్వేతలింగం అవునా? అది మరెక్కడ కూడా లేదు. ఆ. అది కేవలం మా ఊరిలో బయటపడ్డందుకు మా ఊరికి మహాదేవునిపేట అని చెప్పి ఆనాడు పెద్దలు పెట్టడం ఆ, జరిగింది. గుడి కట్టిండ్రా మరి? గుడి ఉంది అక్క, గుడిందా? బ్రహ్మాండంగా ఉంది. మొన్ననే ఆ. శివమాలల సందర్భంలో శివరాత్రి సందర్భంలో ఆ. మొన్ననే నేను జంగిరెడ్డి అన్న ఇద్దరం కలిసి కూడా కార్యక్రమం చేయడం జరిగింది. అన్నా ఇప్పుడు జంగిరెడ్డి అన్నంత సమంగా ఆ, కార్యక్రమాలు చేస్తూనే ఉన్నావు. చేస్తున్నాం అక్క, చేస్తున్నాం. జంగిరెడ్డి అన్న పాడిన పాటలో నీకు బాగా ఇష్టమైన పాట ఏంటి చెప్పు. అన్న ఇష్టంగా రాసుకున్నటువంటి పాట ఒకటి ఉంటుంది. అలా అన్నకు ప్రాణప్రదమైనటువంటి పాట ఇష్టంగా రాసుకున్నాడు తను. తమ్మి నేను విన్నాను సినిమాలలో కూడా పాడినావని. శ్రీకాంత్ నటించినటువంటి విరోధి సినిమాలో ఇద్దరం కలిసి పాడాం. ఇద్దరు కలిసి పాడిందా? అవునక్క. ఎట్లా వచ్చింది అవకాశం? అంటే జంగిరెడ్డి ద్వారానే వచ్చింది. అవునా? ఒకనొక సందర్భంలో కార్యక్రమాలు చేస్తుంటే తను కాసర్ల శ్యామన్నాన్ని చూశాడు కార్యక్రమాల్లో. ఉమ్. మా నెంబర్ అన్న దగ్గర లేకున్నది. జంగిరెడ్డికి ఫోన్ చేస్తే జంగిరెడ్డి అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి అరే ఈ రకంగా సినిమా అవకాశం వచ్చిందిరా నీతో పాటు సంతోషం తీసుకొని రండి అని అంటే ఇద్దరం కలిసి వెళ్ళండు. ఏదో పాట గుర్తు చేస్తావు తమ్మి? ఖచ్చితంగా అక్క. గుర్తుందరే చెల్లి? ఇది పాట ప్రవేశించిన తర్వాత నీ జీవితం ఎలా మారింది? అంతకుముందుకు బాధలు ఏమున్నా సరే మనసులో పెట్టుకునే వాళ్ళం. ఈ పాట వచ్చిన తర్వాత ఎప్పుడు బాధ కలిగితే అప్పుడు దానికి సంబంధించినటువంటి పాట ఏదో ఒకటి నోటిగుంటూ వస్తూనే ఉంటుంది అనమాట. అంటే దాని తర్వాత ఈ బాధ అనేది ఆ పాట ముందు కొట్టుకెళ్తుంది. సో బాధను మర్చిపోవడానికి కూడా నువ్వు ఒక పాట పాడుకుంటావు. అవునక్క. అట్లా మాయమైపోతుంది నీ బాధ. అది మర్చిపోవడానికి పాట పైనే పాట రాసుకున్నాను. నువ్వు రాసుకున్నావా? అవునక్క. చెల్లే తమ్ముడికి ఏమో బాధ వచ్చింది అనుకో పాట పాడేస్తాడు. బాధ అంతా మరి నీకు బాధ వస్తే ఏం చేస్తావు? నీకు సంతోషం వస్తే ఏం చేస్తావు? దుఃఖం వస్తే ఏం చేస్తావు? దుఃఖం వస్తే ఏడ్ చేస్తా ఫస్ట్. ఏడ్ చేస్తా. తమ్మి నీకు స్వతహాగా ఎట్లాంటి పాటలు ఇష్టం? నాకు మెలోడీ ఇష్టం అక్క. అయితే ఒకటి చెప్తా, మీ మస్తు ప్రోగ్రాంలు ఇచ్చినావు కదా, అక్క ఆ ప్రోగ్రాంలో నువ్వు స్టేజ్ మీద పాడుతుంటే అక్క చూసిన వాళ్ళు కానీ వింటున్న వాళ్ళు కానీ అక్క ఎప్పుడైనా తారీఫ్ చేసుడు, మీదికి వచ్చి గిఫ్ట్లు ఇచ్చుడు అట్లా ఏమన్నా జరిగినాయా? జరిగినాయి అక్క. మర్చిపోలేని సంఘటన ఒకటి చెప్పు. మర్చిపోలేని సంఘటన అంటే ఇక్కడ సరూర్ నగర్ కట్ట దగ్గర శివగంగ థియేటర్ దగ్గర ప్రతి ఏటా అక్కడ కార్యక్రమాలు వినాయక చవితి ఉత్సవాలకు మా టీమే వెళ్తుంది. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. మనతో పాటు వచ్చినటువంటి ప్రతి కళాకారుని కూడా సన్మానించుకోవడం, గౌరవించడం ఇవి దాంతోనే కడుపు నిండి సగం మనకి ఇంకా అంతే కదా. అంతే కదా. ఎవరైనా సపోర్ట్లు కొట్టినంటే కడుపు నిండిపోయి. ఇంకా నువ్వు చాలా గౌరవింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది తమ్మి. అక్క. ఇక మనం దండం చెప్పే సమయం వచ్చేసింది. దండం చెప్పడానికంటే ముందు అక్క నీ మనసులో ఉన్న మాటలు చెప్పేసే తమ్మి. ఎట్లా మారబోతోంది మన పాలమూరు, మీ బతుకులు? ఇట్లా ఎన్నో ఉన్నాయి అక్క. మారిపోతేలే తమ్మి. సకల కళలకు మూలమైనటువంటి డప్పుని ఇవాళ కొడితే డప్పు వాయిస్తే నిత్యంగా చూసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఒక ఆలోచన తట్టింది నాకు. ఆలోచన తట్టి పాట రాసావా? డప్పు పైన రాసినావా? రాసినక్క. డప్పు నాదం వింటే పక్క ఊర్లో చనిపోయే ముసలోడు లేచి ఎగిరేటువంటి కాలం ఆనాడు ఉండే. ఇప్పుడు లేదు. అది ఎటు పోయినా కానీ సౌండ్ బాక్సులు, తీన్మార్లు, షెర్బాజర్లు ఇవే అయిపోయినాయి. ఏడనన్నా పెళ్లికైనా అదే, చావుకైనా అదే కదా డప్పు. అవునక్క. కదా తమ్మి? అక్క నేను అన్నట్టుగా రాయడం ఆపొద్దు, పాడడం ఆపొద్దు, ఖచ్చితంగా అక్క రాస్తూనే ఉంటా. కాలు కదపడం ఆపొద్దు. సరేనా? ఖచ్చితంగా. సరే, నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఏ పాటనైతే నమ్ముకున్నావో ఆ పాట పరిపూర్ణమైన ఆనందాన్ని, సంతోషాన్ని, ఈ సంతోషం మా జీవితంలో నింపాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, థ్యాంక్స్ అక్క. మరి ఇయాల్టి రసమై దరువు మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే వారం ఇంతకంటే గొప్ప దరువు వేస్తామని మనస్ఫూర్తిగా చెప్పుతూ దండం చెప్తున్నా. అందరి తరపున దండం దండం దండం. మంచిగుండరులా నేను వచ్చేదాకా.